ఎంఐఎం బహదూర్పురాలోని పోలింగ్ కేంద్రంలో కొందరు అనుమానాస్పదంగా ఓటు వేసే ఈవీఎంల వద్ద వ్యవహరించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ కేంద్రంలో మళ్లీ ఎన్నిక జరిగితేనే మంచిదని పలువురు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నారు. हेलो গোবিন্দ এইভাবে ক্যান্সেল করে 9 মিনিটের কত 47 ওটাই তো বলছি না এত ভোট করছি না যে কারণে 47 করবে হ্যাঁ আচ্ছা 970 হ্যাঁ কত 970 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం తిరుమలగిరిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూయల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వీరితో పాటుగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి మరియు ఇతర నాయకులు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకటో తారీఖు జీతం వచ్చే ప్రభుత్వంలో వచ్చినాం. ఇంకా కూడా వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కియాలి. మనం 100 రోజుల పాలన అయింది కాబట్టి ఆ విషయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పోతే ఈ కష్టాలన్నీ పోతే ఎందుకంటే తప్పు నోట్లను మీరు ఎక్కువ ఉంచడం కూడా ఇబ్బంది ఉండలేదు. అడగాలని అవసరం అడిగేవాళ్ళని కార్యక్రమం తప్పకుండా నిర్ణయించుకోవాలి. దీన్ని పోయి ఇమీడియట్ గా తీర్మానం వల్ల ఒక ఇద్దరు ఆరోపించాలని మీ సైట్ నుంచి మీకు ఇద్దరు మనుషులు తీర్మానం వల్ల ప్రయత్నించి వచ్చి మీకు ఏదైతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది పొద్దున్న సాయంత్రం దాకా మీ అమ్మాయి తిరిగి ఒక ఇద్దరు ఇన్ఛార్జ్ మీ అమ్మాయి ఈ పనిని ఇమీడియట్ గా సమయం ఎక్కువ లేదు. ఇవాళ 2వ తారీఖు, ఇవాళ 10 అంటే 17 వివేక దర్శనాలు ఇస్తున్నాం. 12 రోజులే ఉంది. 3 రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తే మిగతా పని మన తీర్మానం మన బయట చేయాలని చేసి ఈ ఎన్నికలు గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు పెద్ద కష్టపడద్దు. తెలివిగా 1 గంట 2 గంటలు ఏదో కూర్చోవాలి. కూర్చుంటే 1 గంట లేదు. ఈ 16,833 రోజులు మీరు ఇక్కడ సమావేశం ఎట్లయితే పెట్టుకున్నామో మీ మండలం వచ్చిన సమావేశం పెట్టుకోవాలి. ఎవరికి శ్రమపడ్డ తెలుసుకుని ఎంపీలు ఒక 50 మందితో పెట్టుకొని మీరు ఇమీడియట్ చేస్తే ప్రక్రియ మొదలైతే తెలియదు. సమయం చాలా అయింది. అన్న కూడా మాట్లాడాలి కాబట్టి అన్న కూడా వెళ్ళిపోతుంది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మొదల తేడా మాట్లాడారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ బిడ్డగా తులసూర్తి నుంచి నన్ను మీరు ఓట్లు వేసి కాబట్టి రేపు 4వ తారీఖు నాడు మనకు రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసి మీరు అందరూ కూడా చేసుకున్నారు. ఫ్యామిలీ అందరినీ 52,000 చేసి గెలిపించింది కాబట్టి నాకు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ నమ్మకంతో నన్ను చేయిస్తాం.
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి అవసరమైన 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకలను సుమారు 20,000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డుకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే షిప్ యార్డ్ యాజమాన్యం ఇందులో 2 ఫ్లీట్ సపోర్ట్ నౌకల నిర్మాణం రాజకీయ ఒత్తిడితో ఎల్ఎన్టీకి ఇవ్వడాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఖండించారు. జగదంబ జంక్షన్ సమీపంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. షిప్ యార్డును బలహీనపరిచే విధంగా చైర్మన్ హేమంత్ ఖత్రి నిర్ణయాలు చేయడం షిప్ యార్డ్ అభివృద్ధికి ఆటంకంగా ఉందన్నారు. మోడీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడానికే ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ బ్యాటరీస్ కానీ దెబ్బతింటే దానివల్ల ఫలితాలు అనేటువంటిది రిపేర్ అవ్వడానికి 3 నెలల నుంచి 6 నెలలు అవుతుంది. ఒక బ్యాటరీ మధ్యలో దెబ్బతింటే అటు 5 బ్యాటరీలు ఇటు కూడా వాటిని ఆపాల్సి హీట్లు ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటిది గత వారం రోజులు కూడా 100 హీట్లకి పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా కోకోవైన్ బ్యాటరీస్ని దెబ్బతీయడానికి స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి ఈరోజు కోకోవైన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనేటువంటి దుర్మార్గం. అందుకని స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్రతో ఎడరయ్యేటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా తీవ్రంగా దెబ్బతీనేటువంటి ప్రమాదాన్ని అమలు చేయాలని ఇవ్వకూడదు. వేరేగా ఇప్పుడు 7 కావాలని 5 ఆర్డర్లు ఇచ్చారు. ఇచ్చినటువంటి దాన్ని ఇంకోటికి ఎలాంటికి ఇస్తున్నారంటే అదే అవినీతి. 5 ఆర్డర్లని యాక్చువల్గా టర్కీతో ఒప్పందం చేసుకున్నారు. టర్కీ ఒప్పందం పాకిస్తాన్ తోటి టైఅప్స్ ఉన్నాయని దాంతో విరమించుకున్నారు. విరమించుకున్న తర్వాత తప్పని పరిస్థితుల్లో షిప్ యార్డ్కి ఈ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఇచ్చిన ఆర్డర్స్ని నామినేషన్ బేసిస్లో ఇచ్చిన ఆర్డర్స్ని ఈ రోజుని ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే పేరు మీద ఈరోజు ఎలాంటికి ఇచ్చేస్తున్నారు. అంతే తప్పించి యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కాదు. 2 సంవత్సరాల క్రితమే 500 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర రుణం తీసుకుని హిందుస్థాన్ షిప్ యార్డ్ రుణం తీసుకున్నటువంటి దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా దాన్ని వదిలేసి ఈ రోజునేమని ఎల్ఎన్టీకి ఏమని 2 ఆర్డర్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని మళ్ళీ వాళ్ళకే ఆర్డర్ ఇస్తున్నారు. అంటే రానున్న కాలంలో ఈ 5 ఆర్డర్లు కూడా మొత్తం ఎల్ఎన్టీ వాడు చేసేటువంటి పరిస్థితులను ఈ రోజు యాజమాన్యం క్రియేట్ చేసింది. దీని వెనకాతల హేమంత్ ఖత్రి గారి హస్తమే ప్రధానంగా ఉంది.